దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. ఈ రాత్రి దైవ జనాంగమా, మనకున్న ఒకే ఒక ధైర్యం యేసయ్యా. ఎవరి దగ్గరికి వెళ్ళగలవు నాయన? నీవే మా దిక్కు ప్రభువా, నీవే మాకు దిక్కు ప్రభువా. ఎడతెగని పోరాటాలలో నిలవనీయని అగాధ జలముల్లో కూలిపోతున్నాం. యేసయ్యా, యేసయ్యా, విడిపించు ప్రభువా, యేసయ్యా, 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 యేసయ్యా. నిలవనీయని శ్రమలు, శోధనలు, శత్రువులు అలసిపోతున్నాను ప్రభువా, అలసిపోతున్నాను ప్రభువా. నీవే నా దిక్కు, నాకున్న ఒకే ఒక ధైర్యం నీరు ప్రభువా. చెప్పండి ప్రభువా, నన్ను ధైర్యపరచు. ఈ పోరాటాల మధ్యలో ఎదురులేకపోతున్నాను ప్రభువా, ఎదురులేకపోతున్నాను ప్రభువా. ఈ సమస్యల మధ్యలో శత్రువులందరూ జల ప్రవాహం కొట్టుకొని వెళ్ళిపోయినట్టుగా మోది గంటల వరకు చెదరగొట్టుబడతారు. ఈ రాత్రి నా దేవుడు విడిపించే రాత్రి, విడిపించే రాత్రి. ఈ శత్రువులందరినీ, మన శత్రువులందరినీ, ఈ హోసన్నా మినిస్ట్రీస్ కి విరోధంగా లేచిన శత్రువులందరినీ జల ప్రవాహం కొట్టుకొని వెళ్ళినట్టుగా మోది గంటలకు చెదరగొట్టున్నాడు దేవుడు. యేసయ్యా, మీరే మాకున్న ధైర్యం, మీరే మాకున్న ధైర్యం. నా తండ్రి, ధైర్యం. దేవుని బిడ్డలం గనక క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి గనక మనమైతే శత్రుత్వాన్ని మర్చిపోతున్నాం, సమాధానాన్ని కోరుకుని అందరితో సమాధానం కలిగి ఉంటున్నాం. కానీ శత్రువు మాత్రం దశాబ్దాల పాటు గుండెల్లో ఆ క్రోధాన్ని, దశాబ్దాల పాటు ఈ చేదుని గుండెల్లో పెట్టుకొని మనం కాస్త దీవించబడ్డాం, మనం కాస్త ఆశీర్వదించబడ్డాం అని తెలియగానే దండెత్తొచ్చేస్తున్నాడు. ఎలాగైనా మనల్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. దశాబ్దాల పాటు కీడుని, చేటుని గర్భం ధరిస్తున్నారు వాడు. దేవుడు ఏం చెప్పారు తెలుసా? నిస్సందేహముగా నీవు వారిని తరుముతావు, జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లుగా యెహోవా నా శత్రువులను నిలవనివ్వకుండా బూదిగంతాల వరకు చెదరగొట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా.